హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ ఈ సీజన్‌లో టాస్కుల్లో కింగ్ ఎవరంటే ఖచ్చితంగా నిఖిల్ పేరే ఎక్కువ మంది చెబుతారు. ఎందుకంటే నిఖిల్ ఆట ఆ రేంజ్‌లో ఉంది. మాటలు, నామినేషన్స్ విషయం పక్కన పెడితే టాస్కుల్లో మాత్రం నిఖిల్ తనని తాను తోపు అని చాలా సార్లు నిరూపించుకున్నాడు. అయితే ఆ తోపు ప్లేయర్‌ని కొడితేనే కాదు షోను ఓ ఊపు ఊపేది. కానీ ఇప్పటి వరకు నిఖిల్‌ని అలా ఓడించి టాస్కులు గెలిచిన ప్లేయర్ అయితే ఎవరూ కనిపించలేదు. అయితే లేటెస్ట్ ఎపిసోడ్‌లో మాత్రం నిఖిల్‌ని ఓడించింది ప్రేరణ షాక్ ఇచ్చింది. అది కూడా ఏదో గెలవాలి అన్నట్లుగా ఏం కాదు. నిఖిల్‌పై అన్ని రకాలుగా ఆధిపత్యం చూపించి టాస్కుల్లో గెలిచింది ప్రేరణ. గెలిచిన కారణంగా చాలామంది ముఖ్యమైన ఓట్ అపీల్ అవకాశం సాధించుకుంది. మరి తన ఫ్యాన్స్, ఆడియన్స్‌కి ప్రేరణ చేసిన రిక్వెస్ట్ ఏంటి? నిఖిల్‌పై ఎలా గెలిచిందో చూద్దాం. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌కి ఓట్ అపీల్ చేసుకునేందుకు ఓ అవకాశం ఇచ్చాడు. ఈ వారం మీరు మీ ఆడియన్స్, అభిమానులు నేరుగా కలుసుకుని వారు మీకు ఓటు వేసి ఎందుకు మిమ్మల్ని సీజన్ 8 విన్నర్ చేయాలో, అందుకు మీలో ఉన్న అర్హతలేంటో వారికి చెప్పి కన్విన్స్ చేసి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. మీరు ఆ అవకాశాన్ని సంపాదించుకోవడానికి కొన్ని ఛాలెంజెస్‌లో పాల్గొని గెలవాల్సి ఉంటుంది. అందుకోసం మీరు జంటలుగా ఈ ఛాలెంజెస్‌లో పాల్గొనాలి. అలాగే ఎవరికైతే జంట లేరో వారు ఈ ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ జంటల్ని ఎంచుకుని చెప్పండి అంటూ బిగ్ బాస్ అన్నాడు. వెంటనే గౌతమ్ పైకి లేచి అందరితో ఓ మాట అన్నాడు. నాతో ఆడాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా దగ్గరకొచ్చి ఎందుకు అవ్వాలనుకుంటున్నారో నాకు చెబితే మనం అది డిస్కస్ చేసుకుని వాళ్ళు ఎవరైనా కానీ నాకు ఓకే అనిపించిన పర్సన్‌తో నేను వెళ్ళాలనుకుంటున్నా పర్సనల్‌గా అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి అదేదో నీకు ఓకే అనిపించే పర్సన్‌ను నువ్వే సెలెక్ట్ చేసుకో అంటూ రోహిణి పంచించింది. తర్వాత ప్రేరణ నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకుంది. ఇక అవినాష్ నిన్ను చూస్ చేసుకుంటున్నా. ఆటలు చాలా బాగా ఆడుతున్నావు. ఇద్దరూ కలిసి ఇంకా బాగా ఆడొచ్చు అనిపిస్తోంది అంటూ నబిల్ అన్నాడు. ఆ తర్వాత నేను రోహిణితో ఆడదామనుకుంటున్నా అంటూ విష్ణు అంది. ఇక జంటలు అందరూ సెట్ అయ్యి గౌతమ్ ఖాళీగా మిగిలిపోయాడు. అయితే సడన్‌గా అవినాష్‌కి ఓ జలకిచ్చాడు నబిల్. అవినాష్ నేను ఏమైనా డెసిషన్ మార్చుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? నేను ఏం ఆలోచిస్తున్నా అంటే మనోడు లాస్ట్ 4 గేమ్స్‌లో కంటెండర్‌షిప్ గేమ్స్‌లో మంచిగా ఆడిండు. కట్ చేస్తే ఈ వారం నామినేషన్‌లో కూడా ఉన్నాడు. గేమ్స్ ఆడటం కూడా ముఖ్యం కదా! అంటూ నబిల్ అన్నాడు. దీనికి అయితే ఏమంటావు ఇప్పుడు అని అవినాష్ అన్నాడు. నేను గౌతమ్‌తో ఆడదామనుకుంటున్నా. నువ్వు నామినేషన్‌లో కూడా లేవు కదా! తనకి హెల్ప్ అవుతుంది అంటూ నబిల్ అన్నాడు. దీంతో అవినాష్ చేసేదేం లేక సరే అన్నాడు. ఇక 3 జంటలకి కలిపి నా టవర్ ఎత్తయింది అంటూ మొదట ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. విష్ణుప్రియ, రోహిణి, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబిల్ జంటగా ఆడగా అవినాష్ సంచాలక్‌గా ఉన్నాడు. ఈ గేమ్ ప్రకారం ప్రతి టీం ఒక టవర్‌ని నిర్మిస్తారు. తర్వాత ఆ టవర్‌ని వేరే టీం వాళ్ళు బాల్స్‌తో కొట్టి పడేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు కాపాడుకోవాలి. బజర్ మోగేసరికి ఎవరి టవర్ పెద్దగా ఉంటే ఆ టీం విన్. ఇక ఈ గేమ్‌లో ప్రేరణ, నిఖిల్ జోడీ విన్ అవ్వగా సెకండ్ ప్లేస్‌లో రోహిణి, విష్ణుప్రియ జంట నిలిచింది. చివరి ప్లేస్‌లో ఉన్న గౌతమ్, నబీల్ ఈ రేసు నుంచి తప్పుకున్నారు. ఇక మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ప్రేరణ, నిఖిల్ ఇద్దరూ రెండో పోటీకి అర్హత సాధించారు. కానీ సెకండ్ ప్లేస్‌లో ఉన్న రోహిణి, విష్ణుప్రియల నుంచి కేవలం ఒక్కరికే తర్వాతి ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం ఉందంటూ బిగ్ బాస్ చెప్పాడు. అది కూడా మీలో మీరే మాట్లాడుకొని ఒకరు తప్పుకోవాలి అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక దీనికి విష్ణుప్రియ త్యాగం చేసి రోహిణికి ఛాన్స్ ఇచ్చింది. దీంతో నిఖిల్, ప్రేరణ, రోహిణి తర్వాత జరిగిన టక్ టకా టక్ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ టాస్క్‌లో అందరూ తమ ప్లేసుల్లో డిస్కులు లేకుండా పక్క వాళ్ళ ప్లేస్‌కి తోసేయాలి. 3 రౌండ్స్‌లో జరిగిన ఈ టాస్క్‌లో నిఖిల్, రోహిణిలను ఓడించి ప్రేరణ గెలిచేసింది. ప్రేరణ ఓట్ అపీల్. ఇక ఓట్ అపీల్ అవకాశం గెలిచిన ప్రేరణ ఇన్ఫినిటీ రూమ్‌కి పిలిచాడు బిగ్ బాస్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రేరణ. బిగ్ బాస్ జర్నీ నేను వస్తాను. ఇక్కడ ఉంటాను అని నేను అనుకోలేదు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి జస్ట్ ఏడాదిన్నర అయింది అంతే. తెలుగు ఆడియన్స్ నుంచి చాలా లవ్, సపోర్ట్ వచ్చింది. నాకు బిగ్ బాస్ కాన్సెప్ట్ అంటేనే చాలా ఇష్టం. ఇక్కడ మనలాగా ఉండొచ్చు. కానీ ఆ గేమ్స్ ఎంటైర్ కాన్సెప్ట్ ఇక ఇంట్లో ఉండి ఫోన్ లేకుండా ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఎలా సర్వైవ్ అవుతాను అనే పాయింట్ నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇక్కడికి వచ్చాను. నాలాగా ఉండాలి అనుకున్నాను, ఉంటున్నాను. ఖచ్చితంగా కొన్నిసార్లు తప్పు చేశాను. ఎవరు పర్ఫెక్ట్‌గా ఉండరు. నేను తప్పులు చేశాను. వాటిని ఎవరు చెప్పినా వాటి నుంచి నేర్చుకుంటాను అంటూ ప్రేరణ అంది. నా గురించి నాకే కొన్ని మంచి విషయాలు, కొన్ని బ్యాడ్ విషయాలు తెలిసాయి. ఆ బ్యాడ్ విషయాలు నేను సరిచేసుకుంటే నా లైఫ్ చాలా బావుంటుంది. ఇప్పటిదాకా 13 వారాలు నేను సేవ్ అయ్యాను. నా ఆడియన్స్ సపోర్ట్ వల్లే. ప్లీజ్ చాలా దగ్గరలో ఉన్నా. ఫైనల్‌కి ఇలా మీ సపోర్ట్, మీ లవ్ ఓట్స్ కావాలి.
చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క నామినేషన్ ఉంది, అది దాటేస్తే ఇక ఫైనల్స్. ఆ విన్నర్కి చాలా దగ్గరలో ఉన్నాను. మీ సపోర్ట్, మీ ఓట్స్ నాకు ఇవ్వండి. మీరందరూ గర్వపడేలా చేస్తాను. బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలని గట్టిగా ఆశ ఉంది. అది మీ సపోర్ట్ వల్లే అవుతుంది. నాకు సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి, మీ ప్రేమ ఇవ్వండి. నేను కూడా నా బెస్ట్ ఇస్తా. ఓటు మీద గెలుపు నాది. నేను ఫన్గా నాలాగా క్రేజీ ఉంటా. ఈ 2 వీక్స్ ఎంజాయ్ చేద్దాం. ఓట్ చెయ్యండి ప్లీజ్ అంటూ ప్రేరణ రిక్వెస్ట్ చేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.